హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేవి తెలుసుకుందాము. మనకి జనరల్గా ఆంధ్రాలో ఆవకాయ ఫేమస్ అండ్ హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్. మరి టెక్నికల్ అనాలిసిస్లో ఏది ఫేమస్ అంటే ఎవరు అడిగినా చెప్తారు. సో అటువంటి టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక చిన్న టూల్తో చాలామంది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లు సంపాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ చిన్న టూల్స్, చిన్న గీతలు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. దట్స్ నథింగ్ బట్ ట్రెండ్ లైన్స్ అనమాట. ఒక అప్ సైడ్ ఒకటి, డౌన్ సైడ్ ఒకటి, ఒక లైన్ ఉంటుంది. దానికి మరొక పేరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేసి మనం పెట్టుకున్నాం. సో వాటిని ఎలా డ్రా చేసుకోవాలి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, వాటిని యూజ్ చేసి మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవచ్చు, ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయొచ్చు, అండ్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, అండ్ టార్గెట్స్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రెండ్ లైన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ పదంలో ఉంది ట్రెండ్ ప్లస్ లైన్. ఓకే, ట్రెండ్ ఎలా ఉంది దాంతో పాటే వేసే లైన్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ లైన్స్ బట్టి మనం ఒక స్టాక్, జనరల్గా స్టాక్ కానీ ఇండెక్స్ కానీ మూడే ఫేజుల్లో ఉంటుంది. ఎయిదర్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ ఆర్ మీకు తెలిసిందే కదా సైడ్ వేస్. ఈ 3 వేస్లోనే మ్యాక్సిమం ఉంటుంది. ఈ 3లోంచి బయటికి వెళ్ళడానికి అయితే ఛాన్సే లేదు, అది అందరికీ తెలిసిందే. సో ఒక స్టాక్ అప్ ట్రెండ్లో ఉందని ఎలా తెలుస్తుంది అంటే, డౌ థియరీ ప్రకారం ఎప్పుడైతే హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తుందో ఒక స్టాక్, దాన్ని మనం అప్ ట్రెండ్ అంటాము. అలాగే రివర్స్లో ఎప్పుడైతే లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్ ఫామ్ చేస్తుందో ఒక స్టాక్, అప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది అని తెలుసుకుంటాం. ఓకే, సో వీటిని విజువలైజ్గా మనం తెలుసుకోవడానికి ఈ ట్రెండ్ లైన్స్ అనేవి మనకి క్లియర్గా ఉపయోగపడటమే కాకుండా, ఎప్పుడైతే మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు దానిలోంచి స్టాక్ కిందకు వస్తుందో ట్రెండ్ రివర్సల్ ఆర్ ట్రెండ్ చేంజ్ అవుతుంది అని అయితే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మనం గ్రో టెర్మినల్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ట్రెండ్ లైన్ని ఎలా డ్రా చేయాలి అనేది మనం తెలుసుకుందాము. మనం ఇక్కడ ఒక డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ లైన్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఒక లైన్ అనేది మాత్రం కాదు, ఒక జోన్ అనమాట. ఓకే, చాలామంది ఏంటంటే ట్రెండ్ లైన్ గీసినప్పుడు 9900 దగ్గరికి వచ్చినప్పుడు, అక్కడికి వచ్చినప్పుడే కొనాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు. అది 97 దాకా వచ్చి మళ్ళీ రివర్స్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాము. మనకి దొరకదు కూడా. అక్కడ నుంచి గ్యాప్ అప్ తీసుకుని 105, 110 అలా ఇంకా ఆ స్టాక్ వచ్చేసి పరిగెడుతూ ఉంటుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్లస్ ఆర్ మైనస్ 10 to 30 పాయింట్స్ వరకు కూడా ఉండేటటువంటి ఒక జోన్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టిప్, అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ట్రెండ్ లైన్ చార్ట్లో ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాము. సో ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఉంటుంది, ట్రెండ్ లైన్ అండ్ ఆరో రే అని ఉంటుంది. ఈ రే తీసుకుంటే మనకి మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. సో దాన్ని ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది మనం చూద్దాము. ఇందాక మనం చెప్పుకున్నాం ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలి అంటే, మనకి 2 పాయింట్స్ అనేవి మనకి కావాలి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఇది అండ్ సెకండ్ పాయింట్ ఇది. లెట్ మీ జూమ్ ఇన్. ఓకే, సో ఈ 2 పాయింట్స్ తర్వాత మనం ఒక టెంపరరీ ట్రెండ్ లైన్ని మనం డ్రా చేసాము. సో ఇది టెంపరరీ కాస్త వ్యాలిడిటీ ఎలా చెక్ చేయాలి అంటే కనుక, ఎప్పుడైతే మనకి ఈ ట్రెండ్ లైన్ని థర్డ్ టైం, అంటే ఫస్ట్ టైము మనకి ఇక్కడ ఒకసారి టచ్ అయింది. సో ఎప్పుడైతే మనకి ఆ ట్రెండ్ లైన్ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం కూడా టచ్ అవుతుందో అప్పుడు మనకి వ్యాలిడ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకునేటప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఒకటి మనకి యూజ్ అవుతుంది. అలానే ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చేసరికి స్టాక్స్లో కనుక ఆల్రెల్స్ ఇండెక్స్లో కనుక చూసుకుంటే ఫ్యూచర్స్లో వాల్యూమ్ యొక్క యాక్షన్ ఎలా ఉంది. సో ప్రైస్ యాక్షన్ విన్నాము, మరి వాల్యూమ్ యాక్షన్ ఏంటి అంటే కనుక, అదే పాయింట్కి వచ్చినప్పుడు ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందో వాల్యూమ్స్ కూడా ఎలా రియాక్ట్ అవుతున్నాయి అనేది మనం జాగ్రత్తగా చూడాలి. మనం ఇక్కడ గమనిస్తే కనుక వాల్యూమ్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవ్వడం గమనించవచ్చు. సో దీన్ని బట్టి మనకి క్లియర్గా ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చేసరికి వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ స్టాక్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది అనేసి. సో ఇలాంటి సమయంలో మనం స్టాప్ లాస్ అనేవి ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో దీనికి కింద బఫర్ తీసుకుని 1 or 2 పాయింట్స్ స్టాప్ లాస్గా పెట్టుకుంటే సరిపోతుంది. అలానే మరి టార్గెట్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటే కనుక,
ప్రీవియస్ హైలు ఉంటుంది కదా, ప్రీవియస్ స్వింగ్ హై ఉంటాయి కదా, అది ఎక్కడ ఉందో అని చూసుకుంటే కనుక మనం ఇక్కడ గమనిస్తే కనుక ప్రీవియస్ హై వచ్చేసి ఈ లెవెల్ వరకు ఉంది 691. సో మనకి ఎంట్రీ ఎక్కడ 428లో దొరికింది. సో 684 అగైన్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ట్రెండ్ లైన్ అనేది ఒక లైన్ కాదు, ఒక జోన్ అని చెప్పుకున్నాం కదా. సో ఇది ఆల్మోస్ట్ 682 వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అవ్వడం జరిగింది. ఒకవేళ కనుక మనం 683 వరకు వెయిట్ చేసి ఉంటే కనుక మనకి మళ్ళీ రివర్స్లో ఆల్మోస్ట్ 642 ఒక 50-40 పాయింట్స్ వరకు మిస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో అప్ ట్రెండ్ చూసాము, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అండ్ టార్గెట్ ఎట్లా డిఫైన్ చేసుకోవాలో చూసాము. ఇప్పుడు డౌన్ ట్రెండ్ అనేది ఎలా ఉంటుందని చూద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి డౌన్ ట్రెండ్ సైడ్ ఎలా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలో చూద్దాం. సేమ్ రే తీసుకున్నాను, రే తీసుకున్నాక ఇక్కడ ఒక పాయింట్ అండ్ ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది మనకైతే. సో దీన్ని తీసుకుని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఇక్కడ ఎప్పుడైతే సెకండ్ తర్వాత థర్డ్ టైం మనకి కన్ఫర్మ్ అయిందో అక్కడ నుంచి కూడా ఒక డౌన్ మూవ్ అయితే మనం చూడొచ్చు. అగైన్ మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం అండ్ కిందకి రావడం, సేమ్ లెవెల్లో సపోర్ట్ తీసుకోవడం, కిందకి రావడం మనం గమనించవచ్చు. అండ్ ఎప్పుడైతే ఒకసారి క్లోజింగ్ బేసిస్లో మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది దాటిందో మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది మళ్ళీ ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది అనేది మనకి ఒక అర్థమవుతుంది. బట్ ఇక్కడ నుంచి కనుక ఇక్కడ వరకు కూడా మంచి మూవ్ అయితే మనం డౌన్ సైడ్ అయితే పర్టికులర్గా పట్టుకోవడానికి మనకి ఇక్కడైతే ఛాన్స్ అయితే దొరికిందనే చెప్పొచ్చు. సో డౌన్ టైం కూడా సేమ్ రూల్స్, ఈవెన్ స్టాప్ లాస్ పెట్టుకోవడం కానీ టార్గెట్స్ కూడా సేమ్ ప్రీవియస్ ఏదైతే లో ఉందో అది మన టార్గెట్గా మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ రిలయన్స్ చార్ట్లో ఉన్నాము. ఇక్కడ డిఫరెంట్గా మనకి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అయితే నడుస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనం డౌన్ ట్రెండ్ అలాగే అప్ ట్రెండ్ కూడా ఏ విధంగా మనకు చేంజ్ అయినాయి అనేది చూద్దాం. మన రూల్స్ ప్రకారం 2 పాయింట్స్ని అయితే మనం మిక్స్ అయితే చేసాము, కలుపుకుంటూ వెళ్ళాము. థర్డ్ టైం మనకి రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ ఫోర్త్ టైం కూడా రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి కిందకైతే వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి కూడా ఒక సైడ్ వేస్ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు మినిమం కొంతవరకు మీకు ప్రైస్ యాక్షన్ ఒకవేళ నాలెడ్జ్ ఉంటే కనుక మనకి ఇక్కడ మనం ఒక ప్యాటర్న్ అయితే గమనించవచ్చు. సో ఇంతకు ముందే మీరు గమనించుంటే కనుక అది ఏ ప్యాటర్న్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా మనకి ట్రెండ్ లైన్ అవ్వడం, క్లోజింగ్ బేసిస్లో మళ్ళీ రావడం కూడా జరిగింది. ఒక మార్నింగ్ స్టార్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ కూడా ఇచ్చింది. అలాగే వాల్యూమ్ యాక్షన్ కూడా కంప్లీట్గా రేజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే షార్టింగ్ పొజిషన్లో ఉన్నామో దాని నుంచి మనం ఎగ్జిట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్గా మనకి ఏదైతే ఈ ప్రీవియస్ డేస్ ఉన్నాయో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇంకొక ట్రెండ్ లైన్ అనేది మనకి ఈ 2 మ్యాచ్ అయింది అండ్ థర్డ్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసింది. బట్ కాకపోతే మనం ఇక్కడ తీసుకోవడం అనేది ఒక పద్ధతి అయితే, ఎందుకంటే స్టాప్ లాస్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేసినా సరే మళ్ళీ మనకి ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి ఎప్పుడు వస్తుంది అది చూసుకోవాలి. ఈ క్యాండిల్ ఎటువంటి ఫామ్ అయింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ లైన్ తీసేస్తున్నాను, సో మనకు కన్ఫ్యూజన్ ఉండదు. ఆ డౌన్ ట్రెండ్ షార్ట్ ట్రేడ్ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఈ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ ఇక్కడ మనం తీసుకున్నా సరే ఈ క్యాండిల్ మంచి డోజీ క్యాండిల్ అండ్ డ్రాగన్ ఫ్లై క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ ఇది మిస్ అయ్యాము, ఈ మధ్యలో ఎక్కడ కూడా ఎంట్రీ లేదు అండ్ ఈ లెవెల్లో మాత్రమే మనకి ఎంట్రీ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనం ట్రెండ్ అయితే కంటిన్యూ అయితే చేయొచ్చు. అండ్ మనం ముందు చెప్పుకున్నట్టు ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు కూడా మనకి టార్గెట్ అనేది ఉంది, అంటే 2610 వరకు ఇంకొక 30-40 పాయింట్స్ అయితే మనకు ఉంది. ఒకవేళ ఇది కూడా టార్గెట్ రీచ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అనుకుంటే ప్రీవియస్ది ఏదైతే ఉందో ఆ ట్రెండ్ లైన్ని ఒక డ్రా చేయండి. నేను ఆల్ట్ హెచ్ అని ఒక షార్ట్ కట్ ఉంది, దాంట్లో జస్ట్ మీరు కర్సర్ పెట్టి ఆల్ట్ హెచ్ కొడితే కనుక మీకు ఆటోమేటిక్గా ట్రెండ్ లైన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో తర్వాత టార్గెట్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఒకవేళ 257 నుంచి 2610, 83 అండ్ 2757 దాకా రిలయన్స్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది లైవ్లో మనం అనాలిసిస్ చేస్తున్న ఇది కనుక చెప్తాను. ఒకవేళ 26 దగ్గర నుంచి రివర్స్ అయితే కనుక మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చి, అంటే నేను ఒకసారి డ్రాయింగ్లో చూపిస్తాను, ఇక్కడ నుంచి ఇలా వచ్చి అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకుని టార్గెట్ రీచ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంది. అలానే ఇంకొక ఛాన్స్ ఏంటంటే ఈ
ట్రెండ్ లైన్ దగ్గర నుంచి రివర్సల్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. సో దీన్ని బట్టి మీరు ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో నథింగ్ ఈజ్ 100% షూర్ కాబట్టి, బట్ మనం ప్రాబబిలిటీ గేమ్ కాబట్టి ట్రేడింగ్లో ఇలా వరకు మనం చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. సో కన్క్లూజన్ ఒకసారి చూసుకుంటే కనుక మనం ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. ట్రెండ్ లైన్స్ డ్రా చేయడానికి రూల్స్ ఏమున్నాయో అని మనం తెలుసుకున్నాము. అండ్ ట్రెండ్ లైన్ డ్రా చేసే విధానం, స్టాప్ లాస్ పెట్టుకునేది అండ్ టార్గెట్స్ పెట్టుకునేది, మల్టిపుల్ టార్గెట్స్ కూడా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూసాము. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి అండ్ లైక్ బటన్ స్మాష్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. అండ్ ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా బై అండ్ సెల్ రికమెండేషన్స్ కాదు, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. మీ తరోగా రీసెర్చ్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.